యాకోబు తిరిగి వచ్చాడు. యాకోబు యోసేపు దగ్గరికి, యోసేపు యాకోబు దగ్గరికి వెళ్ళా, యాకోబే నానే కొడుకు దగ్గరికి వచ్చి కబురు వచ్చింది, ఫలానా ప్రాంతానికి మీ తండ్రి మీ సహోదరులు వచ్చారు అయ్యా యోసేపు గారు అన్నప్పుడు రాజుతో మాట్లాడి, రాజా అదిగో మా నాన్న వచ్చాడు. జీవితంలో మళ్ళా తండ్రిని కలుసుకుంటాను అనుకోలా, యాకోబు అనుకోలా, యోసేపు అనుకోలా. యాకోబుతో దేవుడు మాట్లాడాడు, వెళ్ళో నీ కళ్ళ మీద యోసేపు చేతులుంచుతాడు అన్నాడు. నేను అంటున్నాను, యేసయ్య మన కళ్ళ దగ్గర మన కళ్ళ మీద చేతులుంచుతాడు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కలుసుకున్నప్పుడు, ఒకరినొకరు హత్తుకున్నప్పుడు, ఏడ్చుకున్నప్పుడు తండ్రి ఏమని ఉంటాడు తెలుసా? యోసేపు ఎట్ట తట్టుకున్నావురా అంటాడు. నన్ను వదిలి ఒక్క రోజు కూడా ఉండలేవే, ఎట్లా తట్టుకున్నావురా? నీకు అన్ని బాధల కంటే నా ఎడబాటే పెద్ద బాధ కదా. నీకు అన్ని బాధల కంటే నా ఎడబాటే పెద్ద బాధ కదా. దాన్ని ఎట్లా జీర్ణించుకున్నావు యోసేపు? ఎన్ని బాధలు పడ్డావురా? రేపు నా యేసయ్య కూడా నిన్ను దగ్గరగా తీసుకొని, నా కుమారుడా ఎన్ని బాధలు పడ్డావురా, ఎన్ని శ్రమలు పొందావు, ఎన్ని గాయాలు పొందావు, ఎన్నిసార్లు అన్నీ తెలుసు నాకు. కానీ అవసరాన్ని బట్టి నేను అట్లా అప్పచెప్పాల్సి వచ్చింది. వన్లే అన్న అయిపోయినాయిరా, ఇంకా ఆ దినములు లేవు నీకు. నీ దుఃఖ దినాలు సమాప్తములు అయిపోయింది. ఇక నీ దినములన్నీ ఆశీర్వాదకరమైన దినములే, శుభకరమైన దినములే, సంతోషకరమైన దినములే. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చదరిన మనసు సరిచేయగా, లోకము శోకము నీలో తీసి నూతన క్రియలను జరిగించునుగా, నూతన క్రియలను జరిగించునుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, మీరు నమ్మకం కలిగిన వారా, విశ్వాసం గలవారా? విశ్వాసం అంటే మరి చూడకపోయినా నమ్మాలి. అది యేసయ్య అంది. మీరు ప్రార్థనలో అడిగినవన్నీ జరిగినట్టు మీకు కనబడకపోయినా అవి మీరు పొందేశామని నమ్మండి, అంతే. అయిపోయింది ఇంకంతే. అది నీవు పొందానని నమ్ము.
ఖచ్చితంగా నీకు అది దొరుకుతుంది అన్నాడు. ఇక దానిలో ఏ కోశాన కూడా సందేహం ఉండకూడదు. అది విశ్వాసం అంటే. ఆ విశ్వాసాన్ని ఏమన్నాడు అంటే కొండలను పెకలింపగలిగిన విశ్వాసము. ఇది బలవంతులైన మనుషుల మీద ఆధారపడేది కాదు, కనబడని దేవుని మీద ఆనుకునేది. ఇది విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్తాను విను, ఇక వరుసగా గుర్తుపెట్టుకో. ఆయన నువ్వు అన్నది అన్నట్టు చేయకపోయినా, నువ్వు అడిగింది అడిగినట్టు ఇయ్యకపోయినా, వినాలి బాగా, అన్నది అన్నట్టు చేయకపోయినా, అడిగింది అడిగినట్టు ఇయ్యకపోయినా నీవు విశ్వసించాలి, నేను అడిగింది ఇవ్వలేదంటే అది నాకు క్షేమం కాదు, నేను అన్నది అన్నట్టు జరగలేదంటే అది జరిగితే అది నా క్షేమం కాదు. అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నా దేవుని అస్సలు సందేహించను. నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా చేస్తాడు ఆయన. మరి శ్రేష్టమైందే నాకు ఇస్తాడు, అంతేగాని తక్కువ మాత్రం చేయడు. ఎలయనగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను, నాకంటే ఎక్కువగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను చెప్పింది చేయటానికి, నేను వంగమంటే వంగటానికి, లే అంటే లేవటానికి, కూర్చో అంటే కూర్చోడానికి, నిలబడంటే నిలబడటానికి దేవుడు నా కూలోడు కాదు. మన భాషలో చెబుతున్నాలే, దేవుడు నా దగ్గర జీతం తీసుకునే కూలోడు కాదు, లేకపోతే నేను ఆపరేట్ చేస్తే కదిలే మెషిన్ కాదు. దేవుడు నాకంటే జ్ఞానము, బలము, వివేకము, బుద్ధి అన్నీ కలిగి నా క్షేమాన్ని నాకంటే 100 రెట్లు ఎక్కువగా, 1000 రెట్లు, 1,000,000 రెట్లు ఎక్కువగా ఆలోచించే నా మంచి నాన్న, మా నాన్న, ఆయన నాన్న. ఈ కార్యం జరగలేదు అంటే ఇంతకంటే అద్భుతమైన మంచి కార్యాన్ని మా నాన్న నా కోసం చేస్తాడు అనే అంటుంది విశ్వాసం. అంతేగాని ఏం దేవుడో ఏమో, నేను అన్న జరగలేదుగా, నేను అనుకున్నది కాలేదుగా అని బయటపడితే అది అల్ప విశ్వాసం, అవిశ్వాసం, అపనమ్మిక, సందేహం. ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడు నీ మనసులో ఇలా అనుకో, నువ్వు అడిగింది అడిగినట్టు జరిగిద్ది అని నమ్ము. లేకపోతే అలానే జరగకపోవచ్చు అని నీకు అనిపిస్తే ఏమి నమ్ముతావు తెలుసా? కొంచెం జరగవచ్చు అనుకోవాకు, ఇంతకంటే బెస్ట్గా జరిగిద్దాను, అది అంతకంటే బెస్ట్, అంతకంటే బెటర్ జరిగిద్ది అంతే. ₹1,00,000 అడిగానండి, ఒక 50 ఇస్తాడేమో అనుకోవద్దు. 1,00,000 అడిగాను, ప్రార్థన చేశాను, 1,00,000కు 1,00,000 ఇవ్వచ్చు, లేదా అంతకంటే 10 లక్షలు ఇవ్వచ్చు. కానీ 50,000 మాత్రం ఇడు. 50,000 ఇవ్వడు, 1,00,000 కూడా ఇవ్వలేదు అనుకో, ఇదేంది 50 అన్న ఇవ్వలేదేందా, సరే 1,00,000 తీసేవా, 50 అన్న ఇవ్వాలి కదా అనకూడదు. 50 ఇవ్వలేదు, 1,00,000 కూడా ఇవ్వలేదు, అయితే మొత్తానికి ఏదో 10 లక్షలకు పెట్టాట టెండర్ అనుకోవాలి. ఎకరం అడిగా ఇయ్యలేదు, ఓకే, ఒక అరెకరం ఇస్తాడు అనుకోను. ఎకరం అడిగానయా, కనీసం అరెకరం అన్న ఇవ్వలేదేందని అనను. ఇద్దరిలో కూడా అనను. మరి ఎందుకన్నా మరి నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తా ఉంటా ఎందుకు అని అంటావా? ఎందుకు ఆలోచిస్తానంటే నా మదనం ఏందో తెలుసా, వండుకొని కూడా ఎకరం అడిగితే ఎకరం నీలేదంటే అసలు ఎంత ఇవ్వాలని, అసలు ఏం కార్యం చేయబోతున్నాడు, ఏదో గట్టి ప్లాన్ వేసినట్టున్నాడు, దాన్ని బట్టి మదన పడతా తప్ప కనీసం ఏంది అరెకరం కూడా లేదు, కొన్ని 25 నెలలు నీళ్ళేదేంది, ఒక 25 సెంట్లన్నా అనేది నా ఊహల్లో కూడా రాదు. అది నా విశ్వాసం. మరి మీకేమనిపిస్తే ఎట్లా అనిపిస్తుందో మీరు చెప్పుకోండి దేవుడికి. నా మైండ్ అయితే అది బ్రదర్. ఇంకా అది ఏ విషయంలోనైనా అంతే.
నేను ఎట్లా ఫిక్స్ అవుతా అంటే ఈ పాయింట్ ఈ టైపులో చెబితే మీకు ఈజీగా అర్థమవుతుందని ఈ పాయింట్ మెన్షన్ చేశాను అనమాట. నిజంగా దేవుని కార్యాలు కూడా అలానే జరుగుతాయి. నేను ఒక ఎకరం ఆశించాను, బ్రేక్ పడింది, ఎకరం రాలా, ఏదో ఒక అరెకరం అన్నా చూసుకుందాం అని నేను అనుకోలేదు. ప్రార్థనలో అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మమన్నావు, నేను అడిగాను, పొందానని నమ్మాను, కానీ అది రాలేదు. ఇప్పుడు నీ వాక్యం నువ్వు మీరావు. ఇప్పుడు నువ్వు నా మీద కేసు పెట్టాం కదా, నేను నీ మీద కేసు పెడతా. ఎందుకంటే విశ్వసించిన ప్రకారం అవునన్నావు, అవలేదు. ఎందుకు అవలా అంటే దేవుని సమాధానం ఏంటి తెలుసా? ఏం లేదు బేటా, నీ గురించి ఏమో నేను 1 కోటి ఆశించాను, 1 కోటి రూపాయలు ఇద్దాం అనుకున్నారా, నువ్వే మరి 1,00,000 అన్నావు. నీకు తెలివి లేకపోతే నాకన్నా ఉండాలి కదా, అందుకని మరీ 1,00,000 చీపుగా 1 కోటి ఇద్దాం అనుకున్నానులే అన్నట్టు నేనేం చేయాలి? నెత్తి కొట్టుకోవాలి. ఊరి ఎంత పిచ్చోడు బాబా నేను, మరి కక్కుర్తి వ్యవహారం నాది. 1,00,000 అడిగి 50 అన్నా, 25 అన్నా, కనీసం 10 అన్నాయా? ఎంత అవమానపరిచాను ఆయన నేను. 1,00,000 ఎక్కడ, 1 కోటి ఎక్కడ? 99 రెట్లు ఎక్కువ. ఎకరం ఎక్కడ, 12 ఎకరాలు ఎక్కడ? ఒక దాన్ని మనం ఆశించినప్పుడు అది మనకు దక్కలేదంటే దానికంటే 100 రెట్ల శ్రేష్టమైంది మనకిస్తాడు. అసలు దేవుడు మన తండ్రి అని ఎక్కడ రుజువైందో తెలుసా? దేవుడు నిజంగా మన నాన్న అని ఎక్కడ రుజువైందో తెలుసా? మనం అడిగినవన్నీ మనకి ఇవ్వనప్పుడు రుజువైద్ది. ఎందుకంటే అంతకంటే బెస్ట్ వెతుకుతుంటాడు ఆయన. అంటే ప్రార్థనను సిగ్గుపరుస్తాడా? ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా, అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడు. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా, ఇది నమ్మాల్సిందే. అంతేనా? దిగజారిపోతామా ఇంకా పైకి చూస్తామా? పైకే చూడాలంట. నిజమే. నేను చెప్పింది క్లియర్గా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఒకదాన్ని నువ్వు అడిగావంటే అదన్నా అందిద్ది, కరెక్ట్గా అడిగినంత అయినా అందిద్ది, లేదా ఇంకా మించి అందిద్ది, కానీ కిందికి మాత్రం అందదు. సంతోషంగా 2 చేతులు ఎత్తి చెప్పుకో, స్తోత్రం చెప్పుకో నా ప్రభుకి. రేపు గట్టి చెప్పు. అది దీనికే దిక్కు లేదు కానీ ఇంకా బెస్ట్ అని డాడ్ ఉందా అనేది దరిద్రపు మైండ్, అవిశ్వాసపు మైండ్, పనికిమాలిన మైండ్, సందేహాల మైండ్. ఆ మైండ్ ఉన్నాడు కదా, లేదు దక్కదు, జాగ్రత్త. అది కూడా చెబుతుంది, ఏది దక్కదు. అంతకి మించి దేవుని కార్యం ఉంటుంది. ప్రతి వానికి తన నమ్మిక చొప్పున జరుగుతుంది. నీ నమ్మిక చొప్పునే నీకు కలిగింది అంటాడు, నీ విశ్వాసము చొప్పుననే నీకు కలిగింది అంటాడు, నీ విశ్వాసం చొప్పునే జరుగునుగాక అంటాడు. అన్నాడా లేదా బైబిల్లో? అన్నాడా లేదా? చాలా చోట్ల అన్నాడు. విశ్వాసం చొప్పున అయింది కాబట్టి కిందికి ఎందుకు వెళ్ళాలి, పైకి వెళ్దాం. దరిద్రంగా ఎందుకు అనుకోవాలి? విశ్వాసం ఉన్నతంగానే పెట్టుకుందాం. అది నేను చెబుతుంది. అయిపోయింది నేను ఎందుకు అనుకోవాలా? అంతకంటే బెస్ట్ దేవుడు కార్యం చేయబోతున్నాడని ఎందుకు అనుకో?
అనుకో, విశ్వసించు, నిరీక్షించు, ఒకనాటికి నిజస్వరూపం చూస్తావు. అది జరిగిద్ది, అనుభవిస్తావు, డౌట్ వద్దు. ఇప్పుడు విశ్వసించు, నిరీక్షించు. నువ్వు విశ్వసించింది, నిరీక్షించింది ఒకరోజు దృశ్యంగా నీ ముందు ప్రత్యక్షమైద్ది, నిజస్వరూపాన్ని ధరించుకొని నీకు కనబడిద్ది. ఒక తల్లి తన బిడ్డ కోసం ప్రార్థన చేయమని దైవజనుడి దగ్గరికి పదే వెళ్ళి ఎన్నిసార్లు ప్రార్థించినా ఆ బిడ్డ మారలా. మందిరంలో ప్రార్థించింది, దైవజనుడి చేత ప్రార్థన చేయించుకుంది, మారలా. విసుగు చెందిన తల్లి ఒకరోజు వచ్చి దైవజనుడితో అందట, అయ్యా దైవజనుడా, మీరు ఏమనుకోనంటే ఒక్క ప్రార్థన చేయమంటాను, చెప్పు తల్లి అన్నాడు. మా కూతురు ఫలానా పేరు గల అమ్మాయి త్వరగా చనిపోవాలని ప్రార్థన చేయండి అయ్యా అందట. అవునండి, ఫలానా పేరు గల అమ్మాయి చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అన్న. చాలామంది బతకాలని ప్రార్థన చేయమంటారు, నాకు తెలిసి కూతురు చావాలని ప్రార్థన చేయమంటున్న మొదటి వ్యక్తి నిన్నే చూశాను అన్నాడు. లేదయ్యా, లేదమ్మా ప్రార్థన చేద్దాం మారిదంటే, మారదయ్యా, అది మారదు, అది మారదంతే, అది సావాలా, అది మారదు, అది పాపిష్టిది. నా మగపిల్లల పరువు తీస్తుంది, అదొక వ్యభిచారిణే, అదొక వేశ్య అయిపోయింది, అదొక నీచురాలు. మారదయ్యా, మారదు. కాదమ్మా, కొద్దిగా పట్టుదలగా ప్రార్థన చేయమ్మా. మారదయ్యా, 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఆ పాపిష్టి దాని మార్పు కోసం. చదువుకునే రోజుల దగ్గర నుంచి ఇప్పటిదాకా నా పిల్లల పరువు బజార్న, నా పరువు బజార్ని వేసి దాని ఇష్టం వచ్చినట్టు ఊరేగుతుంది, అది నాశనం అయిపోయేది అన్నయ్య. ఇన్ని సంవత్సరాలు దానికోసం నేను ప్రార్థన చేశా, మారదు. 10 ఏళ్ళుగా నేను విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాను, కానీ అది మారలేదు. అందుకే అది సావాలి, ఇదన్నా జరగాలి, చెయ్యి అన్న. అప్పుడు ఆయన నిశ్చితంగా ఆలోచించి ఒక మాట చెప్పాడు, అమ్మా, మార్పు చెందాలని మనం ప్రార్థన చేస్తాం, కానీ నీ కూతురి గురించి నువ్వు ప్రార్థన చేశావు మార్పు చెందాలని. కానీ నీ కూతురు పేరెత్తే ప్రతిసారి కూడా నీ నోటితోనేమో ఆమె మార్పు కోసం ప్రార్థన చేస్తున్నావు, నీ హృదయంలోనేమో ఆమెను ఒక వ్యభిచారిణిగానే విశ్వసిస్తున్నావు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది మీకు? ఒక గొడ్రాలుగా ఉన్న నువ్వు బిడ్డ కోసం ప్రార్థన చేశావు అనుకో, నిజస్వరూపంగా బిడ్డ నీ ముందుకు ప్రత్యక్షం కాలా, ఖాళీ చేతులే. కానీ నేను చాలామంది ఆడపిల్లలకి ఏం చెప్పాను తెలుసా? నేను చేతులు ఉంచేటప్పుడు, నువ్వు మోకాళ్ళని ప్రార్థన చేసేటప్పుడు, నీ వట్టి చేతులలో ఒక సజీవుడైన బిడ్డని నువ్వు విశ్వసించమ్మా, ఆ విశ్వాసం చొప్పున జరిగిద్ది. అంటే లేకుండా ఎలా చూడగలను అంది. చేతులలో లేకుండా ఆ బిడ్డను విశ్వాస నేత్రాలతో చూచుట ఏ విశ్వాసం అంటే? లేని బిడ్డను నీ చేతుల్లో చూచుట ఏ విశ్వాసం అంటే? అసలు విశ్వాసం అంటేనే నిర్వచనం అది, లేని దాన్ని ఉన్నదని నమ్ముట, కంటికి కనబడంది ఉన్నదని నమ్ముట విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి. నేను చెప్పిన మాట మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు నాకు పిల్లల్ని ఇయ్యయ్యా అని కాదు, నీ చేతుల్లో బిడ్డని విశ్వసించు. ఈ బిడ్డని నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు ప్రభువా, స్తోత్రం స్తోత్రం అని మహిమపరచు. ఇక ఇవ్వు అని అడగటం కాదు, చేతిలో బిడ్డను చూసి ఇచ్చినందుకు స్తోత్రం 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 అని మహిమపరచు. ఖచ్చితంగా నువ్వు పొందుతావు. ఇదే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో కృప అనే పేరు కలిగిన ఓ సోదరి వివాహమై 17 సంవత్సరాల కాలం తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చి అడిగినప్పుడు ఆ బిడ్డకి ఇదే మాట చెప్పి ప్రార్థన చేశా. 17 ఏళ్ళు పెళ్ళాయి, నేను చేతులుంచుతున్నా, నీ గురించి నేనేం అడగను, ఈమె నమ్మిక చొప్పున, ఈమె విశ్వాసము చొప్పున చెయ్యి ప్రభువా అనే మాట మాత్రమే అంట. ఇక నువ్వేది విశ్వసిస్తావో విశ్వసించు సోదరి. నీ ఖాళీ చేతులుగా చూస్తావా? ఆ చేతులలో నువ్వు నమ్ముతున్న బిడ్డని స్వతంత్రించుకున్నట్టు విశ్వసిస్తావా? నువ్వేది నమ్ముతావో, నువ్వేది విశ్వసిస్తావో అదే నీ హృదయంలో కలిగి ఉండు, అదే జరుగునుగాక అని నేను అన్నాను.
ఇదే శుక్రవారం ప్రార్థన రోజున ఆ బిడ్డ మీద చేతులుంచి నీ విశ్వాసము చొప్పున నా తండ్రి నీకు దయచేయునుగా. కానీ ఒక్కటే మాట నేను అంది. ఆమె విశ్వాసాన్ని నా ప్రార్థనను సిగ్గుపరచలేదు. ఈరోజు ఆమెకి 2 పిల్లలు. దేవునికి మహిమ చెప్పు గట్టిగా. ఖాళీ చేతులతో విశ్వసించింది. కొంతమందికి ఇస్తాడమ్మా నమ్మన్నా కూడా డౌటే. డాక్టర్లు పుట్టరన్నారయ్యా, ఏం చేసినా లాభం లేదన్నారయ్యా. అవి తీసేయమ్మా. ఒక వ్యాధినైనా సరే స్వస్థపరుస్తాడు. స్వస్థపరచయ్యా అంటాం కాదు. నా దేహమందలి రోగమును నీవు ఎరిగి ఉన్నావు, దీన్ని నీవు స్వస్థపరచగలవు. స్వస్థపరచమని నేను అర్థించాను, నువ్వు విన్నావు. నన్ను స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రం. పుట్టెడు రోగంలో ఉండి స్వస్థపరిచినందుకు స్తోత్రం ఎవరైనా చెబుతారా? నిండు జబ్బులో ఉండి స్వస్థపరిచినందుకు స్తోత్రం అని చెప్పేంత విశ్వాసం ఎవరికైనా ఉందా? ఉంటే ఖచ్చితంగా నీ రిపోర్టు మారిద్ది. ఖచ్చితంగా నీ దేహంలో ఆశ్చర్యకరమైన మార్పు కలిగిద్ది. నువ్వే నమ్మలేని అద్భుతాన్ని ప్రాక్టికల్గా నువ్వు అనుభవించకపోతే కానీ అంత విశ్వాసం ఉండదే. ఒక పక్క బలహీనత కృంగదీస్తుంటే, బలహీనత లొంగదీస్తుంటే ఎట్లా కలిగిద్ది ఆ విశ్వాసం? లేదు లేదు, ఆయన చేశాడు. అలా విశ్వసించిన వారి విశ్వాసం వాళ్ళని సిగ్గుపరచలా. అలా విశ్వసించిన వాళ్ళయే ఇక్కడ సాక్ష్యాలు. దాకా మీరు విన్న సాక్ష్యాలు, ఇక ముందు వినబోయే సాక్ష్యాలు, తర్వాత రాబోయే సాక్ష్యాలు. అలా విశ్వసించిన వారి క్లియర్గా అర్థమవుతుందని నేను చెప్పేది. ఈ అమ్మాయి మారాలని నోటితో అంటుంది, హృదయంలోనే అమ్మాయి పేరెత్తగానే వ్యభిచారి వేశ్య, వ్యభిచారి వేశ్య, వ్యభిచారి వేశ్య, వ్యభిచారి వేశ్య, వ్యభిచారి వేశ్య. అదే చెడిపోయింది, చండాలపతి. ఇది లోపల స్మరణ, బయటిగా మార్చాయ. లోపల చెడిపోయింది, మార్చాయ. నీ నమ్మిక చొప్పున నీ కలుగును అన్నాడు. పెదాలేమో మార్చమని మాట పలుకుతున్నాయి, లోపల నమ్మికేమో చెడిపోయింది, మారదు. మూర్ఖురాలు, దరిద్రపది, పాపిష్టిది, వేశ్యది. ఇప్పుడే జరుగుతుంది. పెదవులతో పలుకుతుందా? అంతరంగంలో విశ్వసించిందా? నిలబడలా. అబ్బా రైట్. అది పాపం 10 ఏళ్ళుగా తిప్పలబడిన అదే జరిగింది. అప్పుడు చెప్పాడు దైవజనుడు, పిచ్చిదాన్ని ఎంత తప్పు చేశావు. మీరు ప్రభువునొద్దకు వచ్చేటప్పుడు మొదట ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు మొదట నమ్మవలెను కదా. నీ కూతురు ఉన్న పాపమును ఎందుకు బలమైనదిగా ఎంచావు? ఆ బలమైన పాపం నుంచి విడిపించగల దేవుడు బలవంతుడు అని ఆయన ఎందుకు నమ్మలేకపోయావు? ఇక నుంచి నీ కూతుర్ని అలా చూడొద్దు. నువ్వు మోకరించిన ప్రతిసారి నీ బిడ్డ కోసం ప్రార్థించేటప్పుడు ఆమెను ఒక వేశ్యగా, వ్యభిచారిగా, మూర్ఖురాలిగా, గర్వాంధురాలిగా, మాట వినని పనికి మాలిన మొండిదానిగా చూశావు. అదే ఫిక్స్ అయిపోయింది అక్కడ. ఇక అలా చూడొద్దు. మారిన నీ కూతుర్ని చూడు నీ విశ్వాస నేత్రాలతో. ప్రభు పాదాల చెంతకొచ్చి నిలువు మోకాళ్ళేసి కన్నీటి ప్రార్థన చేస్తూ ప్రభువుని గోజాడుతున్న ఒక దీనురాలిని చూడు నీ విశ్వాస నేత్రాలతో. 10 ఏళ్లకు రాని జవాబు త్వరలో నువ్వు పొందుకుంటావు అన్నాడు. నీకు అర్థమైందా? హృదయంలో ఎలా విశ్వాసాన్ని ఏర్పరచుకోవాలి, ఎలా నిర్మించుకోవాలి, ఏ విధంగా మనం దర్శనం కలిగి ఉండాలనేది. నీ ఫ్యామిలీ పతనం అయిపోయిందండి, పతనం అయిపోయింది, ఇంకింతే, ఇది ఇంతే అనొద్దు. కొన్ని అనుభవాల కోసం నాకు ఈ ఎడబాటు, ఈ శ్రమ, ఈ శోధన కలిగించాడు. ఒక దినము, దేవుడు నిర్ణయించిన దినము త్వరలో రాబోతుంది. ఆ దినమందు మా కుటుంబాన్ని తిరిగి కలిపిన నా దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా బలమైన కార్యం, సుందరమైన కార్యం, ఊహకందని కార్యం, ఉన్నతమైన కార్యం నా దేవుడు నా కొరకు డిజైన్ చేశాడు. అది జరుగుతుందని నేను ఎరుగుదును. ఇక ఆనందంగా ఉంటుంది, ఇక కంగారు ఉండదు, దిగులు ఉండదు, వేదన ఉండదు. ఏమయ్యా కుటుంబం స్పాయిల్ అయిపోయింది, నీకు బాధ లేదంటే ఎందుకు స్పాయిల్ అయింది సార్? కొన్ని అనుభవాల కోసం అట్లా అనుమతించాడు. తప్పకుండా తిరిగి దేవుడు తన కార్యాన్ని
గడిచిన దానికంటే కూడా ఉన్నతంగా చేయబోతున్నాడు. తిరిగి ఉండదు. అది జరిగిద్ది చూడు, జరిగిద్ది చూడు, జరిగిద్ది చూడు, జరిగిద్ది చూడు, జరిగిద్ది చూడు, జరిగిద్ది చూడు. మారని భర్తను గురించి మారినట్టే విశ్వసించాలి. మారని భార్య గురించి మారినట్టే విశ్వసించాలి. మారని పిల్లల గురించి మారినట్టు విశ్వసించగలగాలి. లేదు, మారలేదు, కానీ విశ్వాసం లేని దాన్ని ఉందని చూపిస్తుంది కదా. అదృశ్యమైంది ఉందని రుజువు కదా. నిరీక్షించింది నిజస్వరూపంగా వచ్చింది కదా ఒక రోజుకి. అంటే నిజస్వరూపం లేని దాన్ని నిరీక్షించడం కదా. ఆ నిరీక్షణ విశ్వాసం గలదైతే నిజస్వరూపం ఏర్పడిద్ది కదా. ఏమో మరి మొత్తుకుంటున్నా అర్థమవుతుందో లేదో మరి మహారాజులు. అమ్మా ప్రార్థన చేస్తా. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా బాబా? ఇక నువ్వు భౌతికంగా కోర్టు కేసుల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా నువ్వు అనాల్సింది ఒక్కటే, నాకు నా అనుభవాల కోసం పెట్టాడు, ఈ మొత్తం తీసేశాడు. తీసేస్తాడు కాదు, తీసేశాడు అంతే. మనం మహిమలో క్రీస్తులో మనం సింహాసనంలో కూర్చున్నామా? 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 కూర్చోలేదా? ఏడ కూర్చున్నావు నువ్వు? చిలకలూరుపేటలో తండ్రి సన్నిధి మందిరంలో కూర్చొని సింహాసనం మీద కూర్చున్నావు అంటాయింది. మరి ఎక్కడన్నా వాక్యం ఉందా నేను చెప్పిన దానికి? ఆయనతో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టెను. ఏడుందో? ఎఫెసులోనా కొలెసులోనా? చూపిస్తా చూడు, బైబిల్ ఉంటే ఎత్తి. చూడు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువు తమ్ముడు. దేవుడు కార్యకారియకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము. ఒక్క నిమిషం నాయన, ఒక్క నిమిషం. 2వ అధ్యాయము 7 చదువు నాన్న. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అక్కడ మళ్ళీ ఒక్కసారి చదువు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కూర్చుండబెడతాడా? కూర్చుండబెట్టాడా? ఏమిది? ఎప్పుడు కూర్చుండబెట్టాడు? మనం ఇంకా మందిరంలోనే కూర్చుంటామే. పాస్టర్ గారు అన్నాన్ని కూడా బాగుండి కూర్చోబెట్టి ఎండ కడతానే. స్తోత్రం. కానీ లేఖనం ఏమి చెప్పుచున్నది? కూర్చుండబెడతాడు కాదు, కూర్చుండబెట్టెను. ప్రార్థనలు అడిగినవి పొందుతాను కాదు, పొంది ఉన్నాను. కూర్చుండబెట్టెను, పొంది ఉన్నాను, అయిపోయింది, కథం. ప్రతిదానికి లేఖనాధారం ఉండే కదా. అసలు ఎప్పుడో ప్రోగ్రామ్ అంతా ఫైనల్ చేసి పెట్టాడు కూడా, మొత్తం ముగించబడింది ఎప్పుడో మన సినిమా. దేవునికేమో మన ఎన్ని అయిపోయిన సినిమాలు, మనమేమో చూస్తున్న సినిమాలు, మన నడుస్తున్న సినిమాలు మనకి. దేవుడికేమో అయిపోయింది, అందరి సినిమాలు అయిపోయినాయి. ఇప్పుడు ఈరోజు మనకు జరుగుతుంది కనుక ఓకే, నిన్న ఓకే, రేపు తెలుసా మనకి. కానీ రేపటి సినిమా ఏందో చూసేశాడు ఆయన. ఎల్లుండి సినిమా చూశాడు, 3 రోజుల తర్వాత చూశాడు, వచ్చే సంవత్సరం చూశాడు, 10 ఏళ్ల తర్వాత సినిమా చూశాడు, మొత్తం ఇంకా 20-30 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో రాకటి సినిమా చూశాడు. అన్నీ చూసి మొత్తం మ్యాటర్ అంతా రాసి గ్రంథ రూపంలో నీకు నాకు ఇచ్చాడు. అది విషయం. లోక చరిత్రే కాదు, మన చరిత్ర కూడా దేవుడు ఎరిగే ఉన్నాడు. ఎప్పుడు ఎరుగున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎరుగున్నాడు. కాబట్టి కూర్చుండబెడతాడు కాదు, కూర్చుండబెట్టెనో. పొందుతాను కాదు, పొంది ఉన్నాను. తగ్గుతుంది కాదు, తగ్గింది.
ఏం తగ్గింది? అంతే ఉంది కదా. నీకు అట్టుంది, విశ్వాసాన్ని బట్టి చూడు నాకు తగ్గింది. పాపం భ్రమ, పాపం పిచ్చెక్కింది, భ్రమలో ఉన్నారు. ఏంది తగ్గింది? ఏం తగ్గదు. చివరికి ఎవడి విశ్వాసం బలంగా ఉంటే అదే జరిగిద్ది. ఏం తగ్గలేదంటావా? ఏం మార్పు కనపట్లేదంటావా? అంటే చాలేమన్నా అనుకోమన్నాళ్లే, తగ్గకపోయినా తగ్గింది అనుకోమన్నాళ్లే, అందుకని అనుకుంటున్నానులే, ఏం మార్పు లేదంటావా? పోవటం ఖాయం అంటావు. సరే చేసేది ఏముంది అంటే ఖచ్చితంగా చావగొడతారు వాళ్ళు, అంతే. తగ్గలేదు అన్నోడి దగ్గరికి నువ్వు ఒప్పుకోకూడదు. ఎవడో నువ్వు తగ్గలేదంటావు. ఆయన నన్ను స్వస్థపరిచి ఉన్నాడు, ఆయన నాకు జయమిచ్చి ఉన్నాడు, ఆ కేసు కొట్టేసి ఉన్నాడు ఆయన. నేను అదే నమ్ముతున్నాను, నేను అదే చూస్తున్నాను. అది చేసినందుకు స్తోత్రం చెప్తున్నాను. దీన్ని నేను చెప్పటం కాదు, యేసయ్య చేశాడు, అపోస్తలులు కూడా చేశారు. సంఖ్యలు ఊడిపోయినాక స్తుతించారా? సంఖ్యలలో ఉండగానే స్తుతించారా? ఆ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేయి. సంఖ్యలలో ఉండగానే, బంధకాలలో ఉండగానే. వాస్తవంగా మనమైతే ఎప్పుడు స్తుతిస్తాం తెలుసా? అబ్బాయి మొత్తం దిగిపోయినాయిరా సంఖ్యలన్నీ, పెద్ద భూకంపం వచ్చిందిరా, కూటమి పెడదామయ్యా, పాస్టర్ గారికి ఫోన్ చేయమ్మా. ఎప్పుడు? అన్నీ అయిపోయి, డోర్లు కూడా ఊడిపోయి, శతాధిపతి చచ్చి అంత అయిపోయి మనం బయటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది, కృతజ్ఞత కూటమి సార్ సంఖ్యలు దిగిపోయినాయి అని. వాళ్ళు అప్పుడు కాదు, ప్రార్థన చేసి మనవి సమస్య దేవునికి అప్పచెప్పి, మేము ఎక్కడ కూర్చుంటే సువార్త ఎవరు చెబుతారయా? అన్ని జనుల దగ్గరికి వెళ్ళి, ఏంది ఎడ కూర్చోబెట్టావేంది చూడు ఒక్కసారి అని అట్లా నోట్స్ రాశారు. పైకి విడిపించినందుకు స్తోత్రం చెప్పారు. శ్రమలో ఉన్నామని వాళ్ళు అనుకోవాలా. ముగిస్తున్నా, ఇక అయిపోయింది టైం. శ్రమలో ఉన్నామని వాళ్ళు అనుకోలా. శ్రమలోనే ఉన్నారు, బంధకాల్లోనే ఉన్నారు, చెరసాల్లోనే ఉన్నారు, ఖైదీలుగా ఉన్నారు, దెబ్బలు తగిలి ఉన్నారు. మీలో ఎవరికైనా శ్రమ కలిగితే ఏం చేయాలన్నాడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషము కలిగిన అతడు ఏం చేయాలి? వారేమి చేసిరి? ప్రార్థన చేసిరి, కీర్తనలో పాడుచుండిరి. అంటే సంతోషం కలిగితేగా కీర్తనలు. ఏడ కలిగింది? ఒళ్ళంతా పచ్చడి ఆడ బిగించి కూర్చోబెడితే సంతోషం ఎట్ట కలిగిందంటే అదే విశ్వాసం అంటే. అదే విశ్వాసం అంటే. బంధకాలలో ఉండగానే, కార్యము జరగక మునిపే వాళ్ళు దేవుని నమ్మి, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించాం, వెళ్ళింది, జవాబు వచ్చిద్దని సంతోషముతో కీర్తనలో పాడుతూ తమ విశ్వాసాన్ని వెలిబుచ్చారు. దేవుడు ఆగాడా? ఇక ఆ విశ్వాసం కార్యరూపం దాల్చకుండా ఆగలేదు. చూడండి, అదిగో కాళ్ళు కదలకుండా బొండ వేసి బిగించారు. అదిగో స్టార్ట్ అయింది, భూకంపం స్టార్ట్ అయింది. బంధకాల్లోనే ఉన్నారు, చెరసాల్లోనే ఉన్నారు, కదలకుండా కట్టివేయబడే ఉన్నారు. కానీ అట్లుండే దేవుని మయంపరుస్తున్నారు. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. వేణోళ్ళ కొనియాడి బంధించబడ్డప్పుడే, కదలకుండా కట్టివేయబడ్డప్పుడే, శ్రమలో ఉన్నప్పుడే, సమాధానం రానప్పుడే, జవాబు లేనప్పుడే, ఏం జరిగిద్దో అర్థం కానప్పుడే ప్రార్థనకు జవాబు పొందాం, మనకు విడుదల వచ్చింది, కృతజ్ఞతలు చెబుతాం అని విశ్వాసాన్ని ప్రదర్శించారు. వాళ్ళకి ఆశ్చర్య, పక్క ఖైదీలకి. చాలా మంది ఖైదీలు వచ్చారా, ఈ టైప్ వాళ్ళని ఎవరిని చూడలేదు మనం. ఒళ్ళంతా పచ్చడయ్యేటట్టు తన్నులు తిని, కాళ్ళు చేతులు కదలకుండా బొండ వేసి బిగిస్తే అట్టు కూర్చొని, వెళ్ళిందిరా పాటలు పాడుతున్నారు. ఏం పాటలయ్యి? నాటకశాలలో వినబడే పాటలా? అబ్బే కాదు, అదేదో స్తుతిలాగుందిరా. స్తుతే? ఎవరిది? ఏదో యేసు 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 అను నామం వినబడుతుందిరా. అవునా? యేసు అంటే నజరేయుడు యేసా? ఆయన సిలువ వేయబడి చంపబడ్డాడు కదా.
ఆయనే పునరుద్ధానుడై తిరిగి లేచాడని వీళ్ళు ప్రకటిస్తారా? అవునా? అదే వాళ్ళ పాటల్లో కూడా వినపడుతుంది. ఆయన గూర్చేవాడు పాడుచు ఆయనను స్తుతిస్తున్నారు. అవునా? నేను కూడా వింటాను. నిశ్శబ్దం, వాళ్ళ పాటలు వినబడుతున్నాయి. విడుదల పొందకముందే విడుదల పొందిన వాళ్ళు పాడిన పాటలు పాడుతున్నారు. బంధకాల్లో ఉండి విడుదల పొందినోడు పాడిన పాటలు పాడుతున్నారు. తమ్ముడు, ఎన్నిసార్లు చెప్పాలి తమ్ముడు? అదే విశ్వాసం తమ్ముడు. చివరికి రిజల్ట్ ఏంది తమ్ముడు? బద్దలైపోయినాయి తమ్ముడు. బద్దలైపోయినాయి. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నడచి కెరటాల నాపి, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. ప్రైజ్ ద లార్డ్. బంధకాల్లో ఉండి విడుదల పొందినట్టు స్తుతించారా? విడుదల వచ్చినాక స్తుతించారా? పొంది ఉన్నాం, కూర్చున్నాం, విడుదల వచ్చింది. సమస్య కొట్టివేయబడింది. మళ్ళా ఫ్రైడే కల్లా ఒక సాక్ష్యంతో నువ్వు ఇక్కడ నిలబడతావు. అది జరిగిద్ది. కథం అంతే. మళ్ళా ఫ్రైడే కల్లా ఇదే ప్లేస్లో నిలబడి నువ్వు సాక్ష్యం ఇస్తావు. నా దేవుడు ఈ కార్యము చేసి ఉన్నాడు, దాన్ని ముగించున్నాడు. అది నీ అనుభవంలోనికి ఇన్నాళ్ళు రాంది. ఇప్పుడు 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 దాన్ని నువ్వు అందుకోబోతున్నావు, అందుకుంటావు అంతే. ఇంకేనీ డౌట్ ఏం లేదుగా. హైదరాబాద్లో ల్యాండ్ 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 అని ఇప్పుడు 8 రౌండ్లు అయిపోయింది. పిచ్చుకొక్కలు తిన్నాడు తిరుగుతున్నావు. ఆ కొండలు గుట్టలు లోయలు పల్లలు అన్నీ మాయాడ. అయినా టెన్షన్ లేదు, చింత లేదు, బాధ లేదు, దిగులు లేదు, విచారం లేదు, వేదన లేదు, జేబులో డబ్బులు కూడా లేవు. దేవునికి స్తోత్రం. అయినా టెన్షన్ లేదు. ఎందుకో తెలుసా? నేను అడిగింది ఇంత, నా దేవుడు సిద్ధపరిచేది ఎంతో కూడా నాకు తెలియదు.
జస్ట్ టైం కోసం చూస్తున్నాను నేను అంతే. ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలం ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయ కాలం సమీపించినప్పుడు నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన కార్యం నా కోసం చేసి నా ముందు నిలబెడతాడు. ఆయన నిలబెట్టి ఉన్నాడు అంతే. ఇది అయిద్దో కాదో, జరుగుద్దో ఏమో అని ఇంతమందికి చెప్పాడు. నేనంటే అట్టా బుద్ధి, సిగ్గు, శరం ఉండొద్దు నాకు, వీటన్నిటికీ మించి విశ్వాసం ఉండొద్దు. కాబట్టి ఇప్పుడు ఏమన్నా నేను ఆలోచిస్తాను దాని గురించి. నాకు సరిపోయిన దాన్ని దేవుడు దాచిపెట్టి ఉంటాడు, దానికి కావలసిన మనీని సమకూర్చే ఉంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు నాయన రే ఇదిగో అక్కడ పెట్టాను తీసుకో అంటాడు. ఇప్పుడు నేనేం నమ్ముతున్నా, తెస్తాడు, ఇవ్వబోతున్నాడు అని కాదు, అన్నీ రెడీ చేసి ఆడ పెట్టి ఉంటాడు. పొదలో పొట్టేలు రెడీ చేసి పెట్టాడా లేదా? ఏమయ్యా, ఎప్పుడు రెడీ చేసి పెట్టాడు? ఏం అపరాంగు తెలీదు, నీకు నాకు తెలీదు. మరి ఎంతకాలం అయిందో మరి. కరెక్ట్ టైంకి రెడీ చేసి పెట్టాడా లేదా? అది ముందే సిద్ధపరచబడిందా తర్వాత? అట్లాగా నీకు నాకు కూడా మొత్తం రెడీ చేసి అక్కడ ఉంటుంది అంతే. నేను మెస్పరైజ్ చేయట్లా, నేను అంతకన్నా చేయట్లా. నేను దేవుని వాక్యాన్ని బట్టి ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్తున్నా. నా తండ్రి అట్లాంటోడు. నా తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. మనం తపన పడతాం, ఆయన సిద్ధపరిచే ఉంచుతాడు. మనుషులం కాదు, మనకి ఏదొచ్చినా ఆగదు. తపన అయిందాక ఒకటే గోల. ఓయమ్మ, దానికి ఏడుపులు, పెడపప్పులు, సీదేటాలు, కుంగుబాట్లు, నిరాశ, నిస్పృహ, ఏడాడు దరిద్రం అంతా మన దగ్గరే కనపడింది. రానియొద్దు. తీసే మరి ఇంకేంది చూద్దాం సాక్ష్యం నెక్స్ట్ ఫ్రైడే. ఎనీ డౌట్? వీటన్నిటితో పాటు నువ్వు దోషములు ఒప్పుకున్నావు, క్షమించాడు అని కూడా విశ్వాసమే ఉంచాలి. క్షమించానని నీతో చెప్పాడా అంటాడు సైతాన్. చెప్పాడు అనాలి నువ్వు. ఎక్కడ చెప్పాడు? ఫోన్ చేశాడా? నంబర్ ఏది అంటాడు. ఫోన్ చేశాడు, నంబర్ ఉంది అను. చెప్పు, నంబర్ చెప్పు, నేను కూడా కనుక్కుంటాను అంటాడు. అప్పుడు చెప్పు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. 1:1-7-8 ఇదిరా నంబర్, కొట్టురా, మాట్లాడతాడు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అబ్బా, అయిపోయిందా? మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇది చెప్పాడురా నాకు. ఎట్లా కాదు, ఇంకా క్లియర్గా చేయును అన్నాడు, చేశాను అనలేదుగా. ఓహో అట్టనా, చేశాడా? చేశాను అనాలా? సరే, ఓల్డ్ టెస్ట్మెంట్ బామ్మ 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అది నా చేతికి కూడా ఇచ్చాడు కనుక ఆ వచనం నాది కూడా అంట. ఆయనే చెప్పాడు ఆ నంబర్లో. 32:5 3-2-5 నంబర్ అది కీర్తనలో. అయినా తృప్తి కలగలేదా? ఇంకా క్లారిటీ కావాలా? యెషయా గ్రంథము, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేసి ఉన్నాను, మరి ఎన్నడూ వాటిని జ్ఞాపకము చేసి కొనను. యెషయా గ్రంథం మీకు కనపడదేమో, నేనే తిత్తలే.
యెషయా గ్రంథము. హల్లెలూయా, హల్లెలూయా. 43వ అధ్యాయం 25వ వచనం, 24 నుంచి లేకపోతే 22 నుంచి చదువుతాయినో. యాకోబు 43:22 అండి. నీవు నాకు మొర్ర పెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు. ఓకే, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. అయినా నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. ఇంకా కావాలా వాడికి, సైతానికి? ఈ నంబర్లన్నీ చెప్పండి వాడికి. చేస్తాను అన్నాడు, చేశాను అని కూడా అన్నాడు. రా పిచ్చాయి పోరా అని చెప్పాలి వాడికి, ఆ పిచ్చాయి గాడికి. ఏం చెప్పాలా? నేను ఒప్పుకున్నప్పుడే నా తండ్రి నన్ను క్షమించి తన రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు, నూతన పరిచాడు అని నమ్మాలి. కానీ దేవుడు కొట్టేసిన కేసుల్ని మళ్ళా దేవుని ముందుకు తెచ్చి పదే 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 ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళి, అపరాధ భావంలోకి వెళ్ళి అవిశ్వాసుల్లాగా ప్రవర్తించొద్దు. అది పాపమే అయింది. ఒక పొరపాటు పడటం ఎంత తప్పో, ఆ తప్పును దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించాడని నమ్మకపోవటం కూడా తప్పే. అది అవిశ్వాసం కింద వచ్చింది. అలాంటి అవిశ్వాసిని దేవుడు కూడా ఏం చేయలేడు. అలా నన్ను క్షమించలేడు అని అనుకొని ఫిక్స్ అయ్యే కదా యోధ ఊరేసుకొని వచ్చింది. నన్ను క్షమించాడు. నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో లేఖనాల ప్రకారం, అసలు ఒప్పుకున్నప్పుడు కాదు, ఒప్పుకుందాం అనుకున్నప్పుడే కొట్టేశాడంట. 32:5 మళ్ళీ ఒక్కసారి చదవండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఒప్పుకుందాం అనుకున్నాడంట, ఇంటికాడ మందిరానికి పోయి ఒప్పుకుందామని. అప్పుడే చూసి కేసు కొట్టేసిందంట. అసలు కేసే లేదంట. ఇది ఇంకా నేను ఒప్పుకోలేదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి, తండ్రి, పరలోకమునకు విరోధముగా నీకు విరోధముగా నేను పాపం చేసిందని వాడు ఏదో అనుకున్న ఆ ప్రోగ్రాం అంతా అవుట్ చేయకముందే ఇవన్నీ చెప్పినాక, అప్పటిదాకా ఆయన పైన కూర్చొని, రే ఆగురా, ఆగక్కడ, ఏ ముఖం పెట్టుకొని వచ్చావరా దరిద్రుడా, దౌర్భాగ్యుడా, చండాలుడా, ఛీ అన్నాడా? అంటే వాడి రిహార్సల్ అంతా వర్కౌట్ అయింది. తండ్రి, నేను నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం తెచ్చుకున్నాను, నీ కుమారుడు అనిపించుకున్నకు యోగ్యుడిని కాదు, నీ దాసునిగా నన్ను ఉండనేమో అనాలి. ఈ డైలాగులన్నీ చెప్పాలి. చెప్పినాక సరే వస్తున్నా నాకు అని అప్పుడు దిగి రావాలి. ఈ సీన్లన్నీ జరిగినాయి. ఆడ ఏసై చెప్పాడా? వీడు ఆ గల్లీ ఎప్పుడైతే తిరిగాడు, ఆయన ఉన్న బజార్కి ఎప్పుడైతే తిరిగాడు, అల్లంత దూరంలోనే ఉండి గుర్తుపట్టాడు. అద్దుగోరా నా కొడుకు వస్తున్నాడు అన్నాడు. కొడుకేం సార్ పనికి వెళ్ళాడు కదంటే, వాడు కాదురా చిన్నోడురా, అదిగదిగదిగో వస్తున్నాడు, చిన్నోడు వస్తున్నాడు చూడరా అన్నాడు. సార్ ఆడేవాడు సార్ బిచ్చగాడిలాగా ఉన్నాడు, మన అబ్బాయి ఏంది సార్? బిచ్చగాడేరా, నా నుండి దూరం అయినోడు అదే అవుతాడు, వాడేరా. ఊరుగాడు సార్, మన అబ్బాయి అట్లా ఎందుకు ఉంటాడు, మన అబ్బాయి దొరబాబాయిదా. దొరబాబా నా దగ్గర ఉన్నప్పుడు రాదే, నా దగ్గర ఉన్నప్పుడు నాకు దూరమై అదిగో అవతారంతో వచ్చాడు. ఎట్లా తెలుసు సార్? ఎవరే నా కొడుకు రావాడు, వాడి నడక, వాడి అవతారం, వాడి కదలిక, జన్మనిచ్చినోడిని నాకు కాక నీకు తెలిసిద్దంటాడులే అని దిగెళ్ళాడు. అల్లంత దూరంలో ఉండగానే ఇప్పుడు నేను చెప్పిన ఏడుస్తా మాట్లాడాడు. అదిగో నా బిడ్డ తప్పు తెలుసుకొని వస్తున్నాడు రా అని పరిగెత్తుకుంటా, పెద్ద వయసోడో చిన్న పిల్లాళ్ళ పరిగెత్తుకుంటా వెళ్ళి
వాడల్లంత దూరంలో ఉన్నప్పుడు అమాంతం వెళ్ళి వాడిని హత్తుకొని వాడి మెడ మీద పడి ముద్దులు పెట్టుచుండెను అనుంది. వాడు పందుల దొడ్లో నుంచి కంపు కొడతా వచ్చాడు, ఆయన వాడి కంపును లక్ష్య పెట్టాల ప్రేమ అలాగ పడి ముద్దులాడింది ప్రేమ. వాడు చెప్పిన తర్వాత ముద్దు పెట్టాడా, ముద్దు పెట్టిన తర్వాత వాడి మ్యాటర్ అంతా చెప్పాడా? అంటే ముద్దు ఎప్పుడు పెడతాం? పరిహరించినప్పుడు పెడతామా, పరిహరించకపోతే పెడతామా? వాడు నాన్న దగ్గరికి వెళదాం అనుకున్నప్పుడే నాన్న క్షమించాడు. నువ్వు నాన్నతో ఒప్పుకోవాలి ఈ తప్పుని అనుకున్నప్పుడే కొట్టేశాడు. అప్పుడే అయిపోయింది. అది ఏంటంటే నీ ఆత్మతృప్తి కోసం వచ్చి ఒప్పుకుంటున్నావు, ఓకే పో, ఇందాకనే అయిపోయింది అది అంటాడు. నేను ఒప్పుకోకముందు ఎట్ట కొట్టేసావు తండ్రి, ఏడ్చావులే, అసలు ఇంకోసారి అలా చేయకూడదు, తప్పు చేశాను నాన్న ఫీల్ అవుతాడని నువ్వు నా గురించి ఆలోచించి బాధపడ్డావు చూడు, అప్పుడే వదిలేశాను నేను. పో, ఒప్పుకున్నావుగా, నాన్నకు చెప్పాలి నేను తప్పు చేశాను, సరి చేసుకోవాలి, ఇంకోసారి చేయకూడదు అని మనసులో అనుకున్నావుగా, నాకు వినపడిందిరా, అప్పుడే తుడిచేశాను, ఇంకేం లేదు పో. ఒప్పుకొనక ముందే క్షమించబడింది, ఇప్పుడే పరలోకమందు కూర్చుండబడ్డాం, ప్రార్థనలో జవాబులు పొంది ఉన్నాం. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఇంకలే ఆయనను విశ్వసించాలి, సందేహం పెట్టుకోవద్దు, అనుమానపడద్దు, అనుమానము గలవారై ఉండకుడి అన్నాడు నాయన. ఈ శుక్రవారం వేళ మరి తిని కొంతమంది, తినక కొంతమంది ఉపవాసాలుండి దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఇంతసేపు ప్రార్థనలో గడిపారు. చక్కగా దేవుని వర్తమానం కూడా నిండుగా విన్నారు. విన్న దాని చొప్పున ఇక డౌట్లా లేకపోతే స్తుతులా? డౌట్లా స్తుతులా? అది హల్లెలూయా. మహాపరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. మా బిడ్డలందరినీ ఇందాక మోకరింపజేసి వారి తప్పులు ఒప్పించి వారిని ఆరాధన చేయించి వారి పక్షంగా చేసిన ప్రార్థన ఆలకించి వారికి విడుదల ఇచ్చినందుకు ఈ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వారి జీవితాల్లో నీవు కార్యములు చేసినందుకు ఈ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వారి రోగముల నుంచి వారిని విడిపించినందుకు, వారి శ్రమల నుంచి, సమస్యల నుంచి, బాధల నుంచి, అప్పుల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, నాయన గొడ్రాలితనము నుంచి, లేమి నుంచి, దరిద్రత నుంచి, నింద నుంచి, అవమానం నుంచి, కేసు నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి, శత్రు భయము నుంచి విడిపించినందుకు స్తోత్రములు 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 స్తోత్రములు. సాక్ష్యములుగా నిలిపినందుకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అడుగు వాటి కంటెను, ఊహించే వాటి కంటెను అధికమైన కార్యములు చేసినందుకు స్తోత్రములు 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 స్తోత్రములు. వారి కన్నీటిని నాట్యముగా మార్చినందుకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఇది మొదలుకొని నీ పిల్లలను నీవు ఆశీర్వదించినందుకు స్తోత్రములు 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 స్తోత్రములు. గొప్ప గొప్ప కార్యములను సిద్ధపరిచి జరిగించినందుకు స్తోత్రములు 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 స్తోత్రములు. మార్పు లేని వ్యక్తులను మార్చినందుకు స్తోత్రములు 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 స్తోత్రములు. 10 సంవత్సరములు ప్రార్థించినారా అని జవాబు. దైవజనుని మాట చొప్పున ఆమె ప్రార్థించినప్పుడు కొద్ది రోజులలోనే కుమార్తెను తీసుకొని మందిరానికి రావటం జరిగింది. ఆమె మార్పు చెందటం జరిగింది. అప్పుడు దైవజనుడితో చెప్పింది, అయ్యా, నేను నా కూతుర్ని ఒక వేశ్యగా, వ్యభిచారిగా, పాపిష్టిదానిగా చూస్తానే ప్రార్థన చేశాను. నువ్వు చెప్పిన తర్వాత నా ఆలోచనను దిద్దుకున్నాను. మారిన వ్యక్తిగా, నాకంటే భక్తి కలిగిన వ్యక్తిగా, ప్రార్థనా పరురాలిగా, కన్నీటి విజ్ఞాపనకర్తగా నేను ఆమెను చూస్తూ ప్రార్థించాను. నా విశ్వాసమును దేవుడు నెరవేర్చి, ఇదిగో ఈమె నా కూతురు, ఇది చెడిపోయిన కూతురు కాదు, ఇప్పుడు భక్తి కలిగిన కూతురుగా మారిపోయిందయ్యా అని ఆ తల్లి దైవజనుడికి సాక్ష్యం ఇవ్వటం అనేది ఒక అద్భుత సాక్ష్యం. మా ముందుకు నువ్వు తెచ్చావేసయ్యా. ఈరోజు మారని కుటుంబ సభ్యుల విషయంలో కూడా మేము అలాంటి విశ్వాసం గలవారమై ఆ విధమైన దృష్టితో, దృక్పథంతో చూడటానికి సహాయము చేయండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కొంతమందికి లేనిపోని నిందలు వచ్చి నలుగురిలో ఆరడిపరచబడ్డారు, అవమానపరచబడ్డారు. ఈ అవమానానికి ప్రతిగా ఇంకా కొద్ది దినములలో వారిని గంభీరంగా నువ్వు గణపరచబోతున్నావు. నీ పిల్లలను గణపరచబోతున్నావు. ఎంత అవమానం ఎదురైందో దానికి రెట్టింపు ఘనత, రెట్టింపు 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 ఘనతని
నువ్వు ఇచ్చినందుకాయ స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు పొందిన అవమానము ఎంత ఘోరముగా ఉన్నది నీవే ఎరుగుదువు. ఇంత అవమానానికి నీకు అనుమతించిన నా దేవుడే దానికి రెట్టింపు ఘనతను మహిమను నీకు ఇవ్వబోతున్నాడు. కొద్ది దినములలో నీవు దాన్ని అనుభవిస్తున్నావు. అది నీ జీవితంలో జరిగి తీరుతుంది. నా దేవుడు నీ విశ్వాసాన్ని సిగ్గుపరిచేవాడు కాదు అని తెలియజేయమంటున్నాడు. ఎస్, లేఖనంలో ఆయన సాక్ష్యం ఇచ్చున్నాడు. ఈ విశ్వాసము నిరీక్షణ మనలను సిగ్గుపరచదో. ఈ విశ్వాసం కలిగి మేము ముందుకు సాగున్నట్లు మాకు బలాభివృద్ధి కలిగించు. నాకింత అవమానం కలిగించాడంటే నా దేవుడు గొప్పగా నన్ను ఘనపరచబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. మునుపటి కంటే అధికమైన కార్యములు, గంభీరమైన కార్యములు నా ఎడల, నా కుటుంబం ఎడల, నా బిడ్డల ఎడల జరిగించబోతున్నాడు. జరిగించినాడు 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 జరిగించి ఉన్నాడు. ఆయనకే మహిమ ఘనత యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదా తోడి నిత్యత్వంలో మనలను చేరు పర్యంతం మమ్మల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న పని చేద్దామా ఈరోజు? ఏమనుకోకుండా మనల్ని దేవుడు ఆశీర్వదించి మన సెమినార్ హాల్, అదే సండే స్కూలు, మీటింగ్స్, సేవకుల సదస్సులు ఏం జరుగుతాయి కదా, దాన్ని దేవుడు విస్తరించాడు. కొంచెం ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేద్దామా? ఓకేనా? వెళ్దామా? మరి చిన్నగా అందరూ పడతారు అందులో. పెద్ద హాల్లే, పట్టిన కాడికి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయిందిగా. ఆ నూనె తెచ్చిన వాళ్ళు పైకి ఎత్తండి. నూనె 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 తెచ్చినవాడు. ప్రభా, బిడ్డల విశ్వాసంతో తెచ్చుకున్న నూనె నాడు అపోస్తలులు నూనె రాసి ప్రార్థించి అనేకులకు స్వస్థత కలిగించినట్టుంది. ఈరోజు నీ బిడ్డలు కూడా రోగులకు అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. సమస్త బలహీనతల నుంచి, రోగముల నుంచి విడుదల, దయ్యముల నుంచి విడుదల, మంత్ర ప్రయోగాల నుంచి విడుదల, కఠినమైన జబ్బుల నుంచి యేసు నామములో విడుదల దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పదండి, ఆ హాల్ ముందుకు పదండి. అక్కడ ఏర్పాటు చేశారా? పదండి, అక్కడ ప్రార్థన చేసి దాన్ని దేవునికి ప్రతిష్ఠ చేద్దాం. పునః ప్రతిష్ఠ. వెళ్ళిపోదాం, పదండి. ఓకే, లైవ్ ఇక బ్రేక్ చేద్దామా? రైట్. ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఆత్మీయులందరికీ వందనాలు. చూద్దాం, ఏదన్నా ఛాన్స్ ఉందా అక్కడ? చూసారా? కుదరలా. సరే, మీకు ఇప్పుడు చూసే ఛాన్స్ లేదు. మేము వెళ్ళి దాన్ని ప్రతిష్ఠ చేస్తాం. తర్వాత దేవుని చిత్తం అయితే మీకు వీడియో వచ్చింది. ఒక వీడియో కట్టింగ్ పెట్టండి, అది చూస్తారు మన వాళ్ళు. రైట్. అందరికీ వందనాలు.